శక్తి పరిణామ సందర్భంలో యుద్ధం అంటే ఏమిటి? యుద్ధం అనేది సమూహాల మధ్య పెద్ద ఎత్తున వ్యవస్థీకృత సంఘర్షణ. భూభాగం, నమ్మకం, శక్తి, మనుగడ కోసం బలాన్ని, వనరులను మరియు తరచుగా విధ్వంసాన్ని ఉపయోగించి వ్యత్యాసాన్ని నియంత్రించడానికి ప్రయత్నించడం. శక్తి పరిణామ సిద్ధాంతం యొక్క దృక్కోణం నుండి యుద్ధం అనేది వ్యత్యాసం ద్వారా ఉపయోగించే శక్తి, కానీ సమతుల్యత లేదా వృద్ధి కోసం కాదు. ఆధిపత్యం, భయం లేదా రక్షణ కోసం. వైవిధ్యం మరియు సహకారం ద్వారా శక్తిని ప్రసరింపజేయడానికి బదులుగా యుద్ధం వ్యత్యాసాన్ని నిరోధించడానికి, విచ్ఛిన్నం చేయడానికి లేదా తొలగించడానికి ప్రయత్నిస్తుంది. ఇది అసమతుల్యత ప్రతిస్పందన. సమూహాల మధ్య శక్తి ఎలా నిర్వహించబడుతుందనే విషయంలో ఒక సంక్షోభం. యుద్ధం ఎలా ఉద్భవిస్తుంది? శక్తివంతంగా చెప్పాలంటే దశ. శక్తి పరిణామం అర్థం నియంత్రణ లేకుండా ఉద్రిక్తత. చాలా వ్యత్యాసాన్ని పెంచుతుంది. నిల్వ చేసిన శక్తి. శక్తి ఒక వైపు కేంద్రీకరిస్తుంది, పంచుకోబడలేదు. సంభాషణ విచ్ఛిన్నం. ఆలోచనలు పంచుకోబడలేదు అంటే చిక్కుకున్న శక్తి. పేలుడు, యుద్ధం. తేడా, ఘర్షణలు, హింసాత్మక విడుదల. ప్రజల మధ్య శక్తి ప్రవాహాన్ని నిరోధించినప్పుడు, భయపడినప్పుడు లేదా ఆయుధీకరించినప్పుడు యుద్ధం జరుగుతుంది. శక్తి పరిణామం బదులుగా ఏమీ సూచిస్తుంది? నియంత్రణపై సమతుల్యత, స్తబ్దతపై ప్రసరణ, విధ్వంసంపై సంభాషణ. ఒక వ్యవస్థ వ్యత్యాసాన్ని ఓడించడం ద్వారా కాదు, దాని ద్వారా నేర్చుకోవడం ద్వారా అభివృద్ధి చెందుతుంది. మానవత్వం యొక్క స్పృహ పాత్ర. యుద్ధం యొక్క స్వభావాన్ని అనుసరించకూడదని ఎంచుకోగల మొదటి జీవులం మనమే. మనం ఉద్రిక్తతను సంభాషణగా, వ్యత్యాసాన్ని వైవిధ్యంగా మరియు భయాన్ని అవగాహనగా మార్చగలము. శక్తి పరిణామం యొక్క తదుపరి దశ మన తేడాలను ఎలా నిర్వహిస్తామో దానిపై ఆధారపడి ఉంటుంది. సారాంశం: ఒక వాక్యంలో యుద్ధం అనేది తేడాలో చిక్కుకున్న తప్పుదారి పట్టిన శక్తి. శాంతి అనేది ఆ వ్యత్యాసం ద్వారా స్పృహతో ప్రసరణ.